శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఖర్చు కన్నా దాదాపుగా 6 పాళ్ళు ఎక్కువగా ఉంది. కనుక వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా మీ ప్రతిభకి పదును పెట్టి మంచి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, తగిన చోట ఆ డబ్బుని నిల్వ చేయటం చేసి ఈ సంవత్సరం ఆర్థికంగా సంవత్సరాంతానికి చక్కగా డబ్బు మిగుల్చుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. రాజపూజ్యం 2, అవమానం 6. ప్రతి 10 మందిలోనూ ఒక 2 మాత్రం మిమ్మల్ని భుజాన మోస్తారు, మిమ్మల్ని అండగాగుతారు. కష్టంలోనూ సుఖంలోనూ, సంతోషంలోనూ దుఃఖంలోనూ మీ వెంటే ఉండి మిమ్మల్ని గౌరవించి గుర్తించడానికి, మీ యొక్క గుర్తింపుని తెలియజేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంత మీ మీద ఉన్నటువంటి శత్రుత్వంతో ఎదురుగా ఫేస్ చేయలేక రహస్యంగా దెబ్బతీసేటువంటి శత్రువులు ఒక 6 ఉంటారు. అంటే 10 మందిలో ఒక 6 ఉంటారు. వాళ్ళు నిరంతరం మీ తప్పుల్ని కూడా, కొంచెం చిన్న తప్పుల్ని కూడా చాలా ఎక్కువగా చూపిస్తూ చిన్న లోపాలని కూడా అత్యంత భయంకరంగా ఎస్టాబ్లిష్ చేస్తూ నిరంతరం మిమ్మల్ని దెబ్బతీయటానికి అత్యంత రహస్యంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో మీరు తగిన రీతిగా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా 1-2 సార్లు మీ యొక్క జాగ్రత్త కూడా వాళ్ళ యొక్క దుర్మార్గం రీత్యా కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో అత్యంత శుభప్రదంగా ఉంది.
2-3 విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం శని రాహువుల యొక్క స్థితి ఏదైతే ఉందో కొంచెం అనుకూలంగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. కానీ గురుగ్రహ సంచారం, కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో మీకు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది. అయితే ఇలా చెప్పే కంటే మీకు ఏ రంగాల్లో బాగుంటుంది, ఏ రంగంలో బాగోదనేటువంటిది విడమర్చి చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గడ్డు కాలం, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో నివసించేటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి, విదేశీ వ్యవహారాలు జరిపించేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి మరి బాగున్న రంగాలు ఎవరంటే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది, విద్యార్థులకి కొంచెం అటు ఇటుగా ఉంది. మరింత మేధస్సు డెవలప్ చేసుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే. ఇక వృశ్చిక రాశి స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంది. కుటుంబంలో, సమాజంలో మంచి స్థితిగతులను పొందగలుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి వస్తుందంటే, వృశ్చిక రాశి స్త్రీలకైనా పురుషులకైనా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సప్త సముద్రాలని చాలా సునాయాసంగా ఎదగలుగుతారు. అనేక కష్టాలని, ఇబ్బందుల్ని, నష్టాలని ఎదుర్కొని జీవితంలో మంచి స్థితికి వెళుతున్నటువంటి సమయంలో ఏదో ఒక చిన్న సమస్య వచ్చి మిమ్మల్ని మళ్ళీ మొదటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది మాత్రం మిమ్మల్ని మానసికంగా చాలా ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళలో ముఖ్యంగా ఒక 30 to 40% మందికి కొంచెం వాహన గండం అనేటువంటిది సూచించబడుతోంది. వాహన ప్రమాద సూచన కనుక ర్యాష్గా డ్రైవ్ చేయటం, అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయటం, కొంచెం ప్రయాణాలు చేయటం, రిస్క్లు చేయటం కొంచెం తగ్గించడం మంచిది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకైనా పురుషులకైనా కొంత అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. వీళ్ళలో ఒక 30 to 40% మందికి మాత్రం కొంత సర్జరీ జరగచ్చు. ఆడవాళ్ళకైతే సిస్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది, పీసీఓడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకైతే వాహన ప్రమాద సూచన, అలాగే కొద్దిమందికి మాత్రం కొంచెం ఏదో దెబ్బలు తగలటం వల్ల కానీ, గాయాలు అవటం వల్ల కానీ, కుట్లు పట్టడం, ఈ సర్జరీస్ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా ఎక్కువ మందికి కాదు, ఒక 30 to 40% మందికి మాత్రమే ఉంటుంది. అందరికీ ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువగా మాత్రం కొంచెం పెద్దవాళ్ళకు ఉండే అవకాశం ఉంది. యువకులకి ఇబ్బంది లేదు. 40 లోపల ఉండేటువంటి వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆరోగ్య విషయాల్లో, ఇలాగే ఈ వాహన ప్రమాదాల విషయాల్లో. ఏదేమైనప్పటికీ కొంచెం ఈ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే నెక్స్ట్ విషయానికి వచ్చేటట్లయితే భూత బాధ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే నెగిటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పెడతాయి. మానసికంగా కూడా కొంత ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడుతుంది. అలాగే గృహంలో కానీ, మీ ఆఫీసు వాతావరణంలో కానీ కొంత నెగిటివ్ ఎనర్జీ కొంత కనపడే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికి పరిహారంగా ఏంటో కూడా చెప్తాను. ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, మీ గృహంలో, ఆఫీస్లో, అలాగే వ్యాపార స్థలాల్లో మీరు ఎక్కడ సంచరిస్తుంటారో అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది కనుక లేకపోతే దృష్టి దోషం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీ అభ్యున్నతిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషం కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఇబ్బందులు పెడితే కనుక దీని నుంచి తప్పించుకోవడానికి వృశ్చిక రాశి వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా ఏ వయసు వాళ్ళైనా సరే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే సుందరకాండ పారాయణ చేయండి. హనుమాన్ రూపుని మెడలో ధరించండి. చేస్తే మీకు అసలు ఈ సమస్యలు అనేటువంటివి జరగకుండా హ్యాపీగా ఈ సంవత్సరం అంతా దిగ్విజయంగా పూర్తయిపోతుంది. ఇక రుణాలు చేయటం అనేటువంటిది కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి రుణాలకు పోవద్దు. అవసరమైతేనే అప్పు చేయండి, లేకపోతే వద్దు. ఈ సంవత్సరం మీకు క్యాష్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి సలహాలు చెప్పగలుగుతారు. అంత మాత్రంతో విపరీతంగా ట్రేడింగ్ అనేటువంటిది చేయవద్దు. ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సంవత్సరం అంతా పైకి చాలా కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ జనాల్ని దూషిస్తూ ఏదో ఒక రకంగా ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ మానసికంగా లోపల వాళ్ళు మేలు కోరుతూ ఉంటారు. ఇక్కడ మీరు తిట్టేదే కనపడుతుంది కానీ పెట్టేది, మానసికంగా సంతోషంగా చూసేది కనపడదు. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే వాళ్ళు విన్నది, వాళ్ళు చూసిందే నమ్ముతారు కానీ అంతర్గతంగా ఆలోచించేంత తీరిక, ఓపిక ఎదుటి వ్యక్తులకు ఉండవు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం పొరపాటును కూడా ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి. వ్యసనాలు ఏమైనా ఉంటే వదులుకోండి.
ఈ సప్త వ్యసనాల్లో ఏ వ్యసనం ఉన్నా కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం బాగా పాడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక మీకు ఈ సంవత్సరం కార్యసాధన శక్తి చాలా పెరుగుతుంది. అంటే ఏ పనైనా సరే చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. మీకు అప్పగించిన ప్రతి పనిని పెండింగ్ లేకుండా పూర్తి చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్లస్ పాయింట్ ఏంటంటే నూతనంగా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. కొంచెం ఈ విషయంలో చాలా సంతోషంగా ఉండొచ్చు. మంచి లాభసాటిగానే ఉంది. కానీ మరి ఇంకొక రంగంలో వాళ్ళకి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాగాలేదు. అది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అస్సలు బాగోలేదు. మీరు చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ ఉంటాయి. ఎక్కడో ఒక 10% రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది, కానీ 90% బాగోదు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి బాగోని వాళ్ళు ఏం చేయాలి అని అంటే దానికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. లేదంటే ఆల్టర్నేటివ్గా ఇంకో బిజినెస్ అనేటువంటిది చేసుకోవటం చాలా మంచిది, ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే మీరు ప్రతి విషయంలోనూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఎమోషనల్ అయిపోవటం అంటే ఎలాగంటే ఎదుటి వాళ్ళని ఇష్టపడితే అతిగా ఇష్టపడటం, ద్వేషిస్తే అతిగా ద్వేషించటం, ఇట్లా కొంచెం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృశ్చిక రాశి యువకులు ఈ ప్రేమలకి, ద్వేషాలకి, వీటన్నిటికీ అతీతంగా ఉండేటట్లయితే మీ కెరీర్ బాగుంటుంది. లేకపోతే ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతారు. ఇకపోతే మీకు ఉన్నటువంటి లోతైన ఊహాశక్తి వల్ల, పరిశీలనాత్మక శక్తి వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ సంవత్సరం ద్విగుణీకృతం అవుతాయి. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగుతాయి. నేను చెప్పిన ఈ కొద్దిపాటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోండి. ప్రయత్నపూర్వకంగా వాటిని ఆపడానికి ప్రయత్నం చేయండి. ఈ పరాభవన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడం కోసం గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దత్త చరిత్ర పారాయణ చేయండి. గురువారం నాడు దత్త మందిరాన్ని లేదా దక్షిణామూర్తి వారిని సందర్శించండి. ఇలా చేసేటట్లయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి అన్ని ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే గురువు అనుగ్రహం కోసం తప్పనిసరిగా మీరు ఇంట్లో వెండితో చేసినటువంటి ఒక ఏనుగు ప్రతిమ నుంచి నమస్కరించండి. ఈ ఏనుగు ప్రతిమ మీ ఇంట్లో ఉండేటట్లయితే వెండి ఏనుగు కొనుగోలు చేయడం కానీ, తయారు చేయించడం కానీ చేసి మీ ఇంట్లో పెట్టుకోగలిగితే మీకు మంచి విజయాలు లభిస్తాయి. చేసేటువంటి పనిలో దిగ్విజయంగా మీరు ఆ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క స్వరూపం అంటే ఏనుగు లక్ష్మీప్రదమైనటువంటి జీవి గనక ఆ ఏనుగు బొమ్మని, వెండి ఏనుగు బొమ్మని మీ ఇంట్లో ఉంచుకోవడం, దేవతార్చనలో ఉంచడం కనుక చేసేటట్లయితే తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కూడా కలుగుతుంది.